గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నుంచి అయితేనండి ప్రజెంట్ మనకి 299 టీచింగ్ పోస్టులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. సో ఇందులో మొత్తం 299 ఉద్యోగాలు ఉన్నాయి కదండి. దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది పూర్తి అప్డేటు జస్ట్ ఒక 2 నిమిషాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా మనం డైరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇది మనకి సమగ్ర శిక్ష అండర్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ అందులో అయితే ఉండబోతుందన్నమాట. ఆల్రెడీ ఇది మనకి 25th మే నుంచి అయితే నోటిఫికేషన్ స్టార్ట్ చేశారు. ఇందులో ప్రజెంట్ మనకి ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులు ఇలా మొత్తంగా చూసుకుంటే 299 పోస్టులు ఏవైతే ఉన్నాయో 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను అయితే తీసుకోబోతున్నాండి కాంట్రాక్ట్ బేస్ మీద. దీనికి 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే 300 రూపాయలు ఉందన్నమాట. అప్లికేషన్ అనేది మనకి 27 మే నుంచి 5th జూన్ 2026 అయితే ఉంటుంది. రిపోర్టింగ్ అనేది మనకి 20th జూన్ 2026 అయితే ఉంటుందండి. మరి ఇది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మనం అప్లై చేస్తాం కదండి. అప్లై చేసినప్పుడు మన మెరిట్ ఆధారంగా అంటే మన అకాడమిక్ ఇయర్స్ యొక్క మార్క్స్ ఉంటాయి చూసారు, దాని ఆధారంగా అయితే ఉంటుందండి. అంటే మెరిట్ బేస్ మీద మనకి డైరెక్ట్గా ఈ ఉద్యోగం అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్కి 16 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి 98 పోస్టులు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్కి 133 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి 52 పోస్టులు, మొత్తం మీద మనకి 299 పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే తీసుకోబోతున్నారు. సో ప్రజెంట్ మనకి ఏపీలో 352 స్కూల్స్ ఉన్నాయి కస్తూర్బా గాంధీ విద్యాలయానికి సంబంధించినవి. సో అందులో మనకు ఉన్నటువంటి 23 డిస్టిక్కుల్లో కూడా 299 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా తీసుకుపోతున్నారు. అంటే ఆ 352 స్కూల్లో ఈ పోస్టులనే భర్తీ చేయబోతున్నారండి. ఆల్రెడీ డిస్టిక్ వైజ్గా కూడా మనకి రిలీజ్ చేశారనమాట. సో ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా 26/5/2026 అయితే రిలీజ్ చేశారు. ఇది మనకి 27/5/2026 నుంచి 5/6/2026 సాయంత్రం లేదంటే నైట్ 12 లోపు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది మనకేంటంటే 1:3 రేషియోలో అంటే ఒక పోస్ట్కి 3 కింద 1:3 రేషియోలో మనకి సెలక్షన్ లిస్ట్ అనేది తీస్తారనమాట. అది కూడా ఎవరు? స్టేట్ ఆఫీస్ వాళ్ళు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి 9/6/2026 అయితే ఉండబోతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 12/6/2026 అయితే ఉండబోతుంది. పూర్తి ఫైనల్ లిస్ట్ అనేది మనకి 16/6/2026 అయితే ఉండబోతుంది. అప్లికేషన్కి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మనకి 18వ తారీఖున అయితే ఇవ్వబోతున్నారు. ఇంకా రిపోర్టింగ్ డ్యూటీ అనేది మనకి 20వ తారీఖున అయితే చేయవలసి అయితే ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మినిమం 18 నుంచి 45 సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు. అది జనరల్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి అన్నమాట. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 18 నుంచి 52 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు 18 నుంచి 45 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో మినిమం 40% డిజేబిలిటీ ఉంటేనే వాళ్ళకి ఆ కేటగిరీ అనేది వర్తిస్తుంది. మరి ప్రిన్సిపల్కి దానికి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేవాటికండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా బీఈడీ కానీ ఎంఏ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అండి. ఇందాక మనం చెప్పుకుంది ప్రిన్సిపల్, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేవాటికి దీనికి బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే పీజీ కోర్స్ కంప్లీట్ చేసినాక నీ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్కి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా బీఈడీ కూడా కంప్లీట్ చేసి ఉండాలండి. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి అంటే పీఈటీకి అన్నమాట, వీళ్ళకి 12th ఉండాలి. అదేవిధంగా యూజీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే యూజీడి పీఈడీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే బీపీఈడీ కానీ ఎంపీఈడీ కానీ కంప్లీట్ చేసి ఉండాలండి. ఈ విధంగా ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మస్ట్ అండ్ షుడ్గా ప్రిన్సిపల్కి, పీజీటీకి, సిఆర్టీకి ఏపీ టెట్ అనేది మీరు క్వాలిఫై అయి ఉండాలి. ఆ క్వాలిఫై అయిన మార్కుల ద్వారా మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్. అప్లికేషన్ ఫీ అనేది మొత్తం 300 రూపాయలు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్సేనండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్క్స్ అనేవి మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 10th క్లాస్కి 20 మార్కులు, ఇంటర్మీడియట్కి 10 మార్కులు, డిగ్రీకి 20 మార్కులు, మాస్టర్ డిగ్రీ పీజీకి 30 మార్కులు, బీఈడీ కానీ ఎంఏ కానీ 20 మార్కులు. ఈ విధంగా మార్క్స్ కన్సిడర్ చేసి మనకు ఉద్యోగం అయితే ఇవ్వబోతున్నారండి. అంటే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తామో ఆ పోస్ట్ని బట్టి దానికి ఉన్నటువంటి
ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్వారా అయితే మనకి మార్క్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. అది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోవచ్చు అండి. పీఈటీకి చూసుకున్నట్లయితే మనకి 10th ఇంటర్ బీపీఈడి కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ అనేవి మీరు మస్ట్ అండ్ షుడ్గా 10th క్లాసు, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి, అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్గా నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొన్ని సందర్భాల్లో అందరూ ఒకేసారి దీని మీద పడడం వల్ల సైట్ అనేది ఓపెన్ అవ్వడం లేదు. సో కాబట్టి కొంచెం పేషెన్సీతో ఉండి ఆన్లైన్లోకి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రిన్సిపల్కి 34,139 రూపాయలు అయితే ఉంది. అదేవిధంగా పీజీటీకి, సిఆర్టీకి, పీఈటీకి 26,759 రూపాయలు శాలరీకి అయితే ఇవ్వబోతున్నారండి. సో ఈ సెలక్షన్ అంతా మనకి కలెక్టర్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వీళ్ళందరూ మెంబర్గా ఉంటారనమాట. అదేవిధంగా అడిషనల్ ప్రొజెక్టర్ కానీ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ, అదే జీసీడీఓ మేడం గారు వీళ్ళందరూ ఉండి వీళ్ళందరి ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మనకి ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.